పదవుల కోసం పెదవులు మూసుకునే నాయకులు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు. అంతేకాదు గట్టిగా మాట్లాడితే వాళ్ళు చేసుకునే చిన్న చిన్న బుడ్డ పైరవులు కూడా వాళ్ళకి ఇయ్యరు. కాబట్టి వాళ్ళందరూ కూడా సోయి తెచ్చుకోమని చెప్పేసి అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్డీఎస్ఏ అని చెప్పేసి రోజు ఏదో సొల్లువాగుడు కాదు. మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరంటే ఏదో బాగా కొద్దిగా మేధావి చదువుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. అంతా ఉత్త మాటలు, గాలి మాటలే. నిజంగా మీకేమన్నా నాలెడ్జ్ ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రైతుల మీద రైతు బిడ్డగా నీకేమన్నా కనీస ప్రేమ ఉంటే ఇమ్మీడియట్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు అని చెప్పేసి గాలి మాటలను పక్కన పెట్టండి. ఎన్డీఎస్ఏ చైర్మన్ గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరం కూలితే ఇంతవరకు ఎవరి మీద చర్య లేదు కదా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు కూలిన పోలవరము చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చిన రిపోర్ట్లు కాదు, చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే కడితే కూలింది కదా. మరి చంద్రశేఖర్ అయ్యర్ని శిక్షించిండ్రా? కట్టిన చంద్రబాబు నాయుడిని శిక్షించిండ్రా? పైసలు ఇచ్చిన కేంద్ర మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసీగా నిర్మించేది మరి జలశాఖ మంత్రిని, కేంద్ర జలశాఖ మంత్రిని శిక్షించిండ్రా? లేదు. వీటన్నిటికీ సూత్రధారి అయిన నరేంద్ర మోడీని ఏమైనా శిక్షించిండ్రా? మరి ఎవరిని శిక్షించలేదు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అక్కడ ఎందుకు లేదు? ఇలా నల్గొండ జిల్లాలో 8 మంది చావుకు కారణమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినా రేవంత్ రెడ్డి గారినా దాన్ని ఏమైనా చేయమని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందా? ఎన్డీఎస్ఏకి కూడా ద్వంద్వ వైఖరి ఉంటుందా? ఎవరు అడగకుండానే రిపోర్ట్ ఇచ్చేసి 2 రోజులలో రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఇలా సుందిల్లా అన్నారం అనేది ఇంటాక్ట్ గా ఉన్నాయి. ఇలా సుందిల్లా అన్నారం ఏమన్నా కూల్తుంది అది అంటే అది మీ యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల. గత 2.5 సంవత్సరాలుగా ముందు బాంబులు పెట్టి కూల్తామని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 2 పియర్స్ మాత్రమే దెబ్బతగిలింది. 2.5 సంవత్సరాల మీ కక్కుర్తితో, కాంగ్రెస్ నాయకుల యొక్క ధన దాహంతో ఇవాళ మొత్తం లక్షలాది టన్నుల ఇసుకను ఇవాళ మేడిగడ్డ దగ్గర ఎత్తిండు మీరు. అయినా 30 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా కూడా ఇవాళ ఇంటాక్ట్గా కాళేశ్వరం నిలబడ్డది, మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. ఇవాళ కూడా ఈ రోజు కూడా మీరు నేరపూరిత నిర్లక్ష్యంతో మీ నాయకులకు పైసలు సంపాదించే విధంగా ఇసుక దందాలు కొనసాగిస్తూ లక్షలాది వాహనాలు ఇవాళ ఈ సమయానికి నేను మాట్లాడుతున్న సమయాన్ని కూడా అన్నారం బ్యారేజీ కింద ఇలా ఇసుక దొడుతా ఉన్నారు. అదే విధంగా సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఇసుక దొడుతా ఉన్నారు. ఈ రెండింటిని కూలగొట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కుట్రలకు ఆదిత్యనాథ్ యొక్క సలహాతో ఇలా రేవంత్ రెడ్డి పాటిస్తుంటే మీరు కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, అన్ని మూసుకొని కూర్చున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ ఇసుక దందాను బంద్ చేయండి. మీ నాయకులకు మూటలు అందించడం బంద్ చేయండి. ఈ యొక్క 72 లక్షల మంది రైతుల యొక్క పొలాలకు నీళ్ళు వచ్చే విధంగా కన్నెపల్లి దగ్గర నుంచి ఎత్తండి.